చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. చిరంజీవి రామ్ చరణ్ ను కలవబోతున్నారు. బన్నీ చిరు ఇంట్లోనే అల్లు అర్జున్ లంచ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియడంతో విశ్వంభర షూటింగ్ మధ్యలోనే ఆపేసి చిరు వచ్చారు. నాగబాబుతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఇక మధ్యంతర బెయిల్పై రిలీజ్ అయిన అల్లు అర్జున్ నిన్న వాళ్ళ ఇంటికి సెలబ్రిటీలంతా క్యూ కట్టారు. నిన్న సెలబ్రిటీలంతా ఇంటికి రావడంతో అల్లు అర్జున్ బిజీగా గడిపారు. ఇవాళ చిరును కలిసి థ్యాంక్స్ చెప్పబోతున్నారు అల్లు అర్జున్ బెయిల్ విషయానికి సంబంధించి కూడా చిరంజీవి కీలక పాత్ర పోషించినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇవాళ చిరంజీవిని కలిసి థ్యాంక్స్ చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో చిరు అలాగే అల్లు అర్జున్ కుటుంబాల మధ్య ఉన్నటువంటి మంటలు కాస్త చల్లారుతున్నట్టుగానే కనబడుతున్నాయి. నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా సీన్ మారింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యాన్స్ ఫైటింగ్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్పై ఇప్పటిదాకా మెగా హీరోలు ఎవరూ స్పందించలేదు. ఎక్కడా కూడా హైదరాబాద్ వచ్చి బన్నీని కలవకుండానే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో చిరు ఇంటికి అల్లు అర్జున్ వెళ్తుండడంపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడే చిరు ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ లంచ్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి చిరు ఇంటికి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం. చిరు ఇంట్లోనే ఆయన మధ్యాహ్నం భోజనం చేస్తారు. చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్తుండడంతో అటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా చిరంజీవి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ కలవకుండానే పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్ళిపోయారు. దీంతో అల్లు అర్జున్కు పవన్ షాక్ ఇచ్చారని చెప్పాలి. ఆయన కలవకుండానే విజయవాడ వెళ్ళిపోయారు. చాలామంది అతన్ని కలుస్తాడని అనుకున్నారు, కానీ కలవకుండా వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో అటు మెగా కాంపౌండ్ చెందిన హీరోలు ఎవరు కూడా కనీసం ట్విట్టర్లో అట్లీస్ట్ ఫోన్లో కూడా పలకరించినట్టుగా సమాచారం అయితే లేదు అల్లు అర్జున్ని. సో మొత్తం మీద అల్లు అర్జున్కు బెయిల్ రావడంలో కూడా చిరంజీవి కీలక పాత్ర పోషించారు, సహకరించారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మరి ఇవాళ అల్లు అర్జున్ చిరంజీవి ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నారా? అల్లు అలాగే చిరు ఫ్యామిలీ మధ్య చాలా గ్యాప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ మంటల్ని చల్లారబోతున్నాయా? ఈ ఇద్దరు కుటుంబాలు కూడా మళ్ళీ కలవబోతున్నారు. అల్లు అర్జున్ నేరుగా చిరంజీవి ఇంటికి ఇవాళ వెళ్ళబోతుండడంతో కాస్త ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ దీంతో కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరు ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా అల్లు అర్జున్ కలిసి పలకరించబోతున్నారు. తనకు సహకరించినందుకు థ్యాంక్స్ చెప్పబోతున్నారు. సో మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్ళబోతున్నారు. ఈ న్యూస్ కాస్త వైరల్గా మారుతోంది. రైట్, మా కరెస్పాండెంట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, బెయిల్పై రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ నిన్నంతా కూడా చాలా బిజీగా గడిపారు. సెలబ్రిటీస్ అంతా కూడా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది క్యూ కట్టారు, ఆయన ఇంటికి పరామర్శకు వచ్చారు. బట్ ఇవాళ అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు. స్వయంగా మధ్యాహ్నం 12 తర్వాత వెళ్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సో చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ ఎందుకు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? మొత్తం మీద చిరు అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య ఏర్పడిన గ్యాప్ కొంత తగ్గే ఛాన్స్ ఉందా దీని ద్వారా? అల్లు అర్జున్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు అన్న వార్త విన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ ని అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసుకుని కుటుంబ సమేతంగా ఆయన అల్లు అర్జున్ ఇంటికి రావటం, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ధైర్యం చెప్పి సాయంత్రం వరకు కూడా అక్కడ ఉండటం, ఇవన్నీ కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే రిలీజ్ అయిన మరుసటి రోజు ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా సహ నటీనటులు, దర్శకులు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావటం జరిగింది. ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఆయనతోటి ముచ్చటించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసాము. ఆయన ముందు రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న నేపథ్యంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి ఆయన షూటింగ్ కంటిన్యూ అయ్యారు. నిన్న ఆయన విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత చిరంజీవి సతీమణి అలాగే అల్లు అర్జున్ కి మేనత్త సురేఖ రావటం, అల్లు అర్జున్ ని చూసి భావోద్వేగానికి లోనవ్వటం, హత్తుకొని కళ్ళనీళ్ళ పర్యంతం అవటం, ఇవన్నీ కూడా విజువల్స్ లో మనం చూసాం. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే రామ్ చరణ్ కూడా గత 3 రోజులుగా ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రోజు ఆదివారం, ఈ రోజు ఆయన ఇంటి దగ్గరే ఉంటారు.
అలాగే ఈ రోజు సాయంత్రం జరిగే మా టీవీ బిగ్ బాస్ ఫినాలేకు ఆయన చీఫ్ గెస్ట్ గా కూడా హాజరవబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల్ని ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ముందు రోజు వచ్చి తన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చిన మామయ్య చిరంజీవికి థ్యాంక్స్ చెప్పేటందుకు అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లి ఈ రోజు ఆయన్ని కలవాలి, కుటుంబ సభ్యులందరినీ కలవాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు చిరంజీవి ఆహ్వానాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు ఆయన చిరంజీవి ఇంటికి కుటుంబ సభ్యులతోటి బన్నీ లంచ్ కి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అదే ఇంట్లో రామ్ చరణ్ కూడా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి భార్య, రామ్ చరణ్ కుటుంబ సభ్యులందరితోటి ఈ రోజు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కలిసి సంభాషించి కలిసి భోంచేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది నిజంగా రెండు కుటుంబాల మధ్య ఒక గ్యాప్ ఉంది అనేది సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఒక వార్త చక్కర్లు కొడుతున్నప్పటికి కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా రెండు కుటుంబాలు ఒకరికి ఒకరు ఉంటాము అనే విధంగా గత 2 రోజులుగా జరిగిన సన్నివేశాలు ఈ రోజు జరగబోతున్న ఈ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లే విజిట్ ని కూడా మనం ఒక ఉదాహరణగా చూడొచ్చు. రామ్దాస్ రైట్. అంటే రవిచంద్ర, నిజంగా మీరు చెప్తున్నట్టుగా ఫ్యాన్స్ విడిపోయారు. ఫ్యాన్స్ మధ్య ఈ గొడవలు ఇవన్నీ సహజం. కానీ ఫ్యామిలీస్ పరంగా అంటే వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ రిలేటివ్స్ కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు అండగా ఉంటామని చాటి చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు. ఇదంతా కూడా కేవలం బయట అభిమానుల ముసుగుల్లో చేసే ఈ గొడవలకు వాటికి సంబంధం లేదు. ఎలాగో ప్రతి దగ్గరి కుటుంబం కాబట్టి, దగ్గరి బంధుత్వం కాబట్టి అండగా ఉంటామని చాటి చెప్పే ప్రయత్నం అటు చిరు, ఆయన భార్య కూడా ఇద్దరు వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ వెళ్తున్నారు. సో ఇదంతా కూడా ఈ ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఇదంతా కేవలం అభిమానుల సృష్టి, అలాంటిది ఏం లేదని చెప్పే ప్రయత్నం ఇదంతా కూడా ఖచ్చితంగా ఇది అభిమానుల సృష్టి అని వాళ్లకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారని చెప్పొచ్చు. మొన్న చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చి అక్కడ చాలాసేపు గడిపి కుటుంబ సభ్యులందరికీ ఒక భరోసా ఇచ్చారు. అలాగే నాగబాబు కూడా చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆయన కూడా కుటుంబ సభ్యులందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చి చాలాసేపు అందరితోటి మాట్లాడి వెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఎవరి కుటుంబం వాళ్ళదైనప్పటికీ కూడా ఎవరికి ఆ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఆపద వచ్చినా కూడా అందరం ఉంటాము అని ఒక సంకేతాన్ని అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన సహాయ సహకారాలు మరోలేనివి, ఆయనకి ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేయటం జరిగింది. అలాగే థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ కంటే కూడా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఉన్న ఆప్యాయతలు, ప్రేమానురాగాలే ఎక్కువ అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మెగా ఫ్యామిలీలో మంటలు చల్లారుతున్నాయి. క్రమంగా చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్తున్నారు. చిరంజీవి రామ్ చరణ్ కలవబోతున్నారు. బన్నీ చిరు ఇంట్లోనే అల్లు అర్జున్ లంచ్ చేయబోతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియడంతో విశ్వంభర షూటింగ్ మధ్యలోనే ఆపేసి చిరు అల్లు ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి పలకరించారు. నాగబాబుతో కలిసి కూడా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించారు. అలాగే చిరు భార్య సురేఖ కూడా వెళ్ళింది అల్లు అర్జున్కి మేనత్త. ఇక నిన్న సెలబ్రిటీలంతా ఇంటికి రావడంతో బిజీగా అల్లు అర్జున్ గడిపారు. ఇవాళ చిరును కలిసి థ్యాంక్ యూ చెప్పబోతున్నారు అల్లు అర్జున్. సో నంద్యాల అల్లు అర్జున్ ప్రచారం నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా మారినటువంటి సీన్ నేపథ్యంలో కొంతకాలంగా సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య ఫైటింగ్ జరుగుతుంది. అయితే ఇదంతా కేవలం అభిమానుల మధ్య జరుగుతున్న ఫైటింగే. తామంతా ఒక్కటే కలిసిమెలిసి ఉంటాం, ఒకరికొకరు కుటుంబాలకు అండగా ఉంటామంటూ చాటి చెప్పే ప్రయత్నం ఇది.